మనము గత వారము దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం కదండి. మరి జ్ఞాపకం ఉంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో పోయినసారి కూడా ఒక మాట అనుకున్నాం కదా. చివరి వారము అక్కడ 70 వారాల గురించి దేవుడు తనకు ఎవరికి దానియేలుకు వివరించి చెప్తూ ఉన్నాడు. 69 వారాల గురించి మనం నేర్చుకున్నాం. ఇంతకు ముందు 69 వారాల గురించి నేర్చుకున్నాం. పోయిన వారము 70 వారం గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈ 70 వారానికి లేకపోతే చివరి వారానికి ఒక చాలా ప్రాముఖ్యమైన విషయము అందులో దాచబడి ఉంది. ఈ 70 వారము చాలా ప్రాముఖ్యమైన అంశము. ఎందుకు ఈ 69 వారాలు కూడా నెరవేర్చబడ్డాయి. ఆ విషయం మనం చూసాం. అభిషక్తుడు వచ్చాడు, నిర్మూలన చేయబడ్డాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అక్కడి వరకు 69 వారాలు గడిచిపోయాయి. ఇక ఈ 70 వారంలోకి ఈ 70 వారము ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం పోయిన వారం నుంచి. దానిని కూడా నేర్చుకున్నాం. అయితే కొంతమంది అటెండ్ అవ్వలేదు కాబట్టి క్లుప్తంగా ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 70 వారము ఎప్పుడు మొదలవుతుంది అని అంటే ఆ వచనాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేస్తే, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును అని రాయబడింది. అంటే అక్కడ ఈ ఒక వారంలో అమ్మా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము చివరి వచనాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ 70 వారంలో ఏం జరుగుతుంది అని అంటే, ఒక అర్ధవారానికి ఒక సంఘటన జరుగుతుంది. ఈ అర్ధవారంలో ఒక విషయం జరుగుతుంది. ఏం జరుగుతుంది? అర్ధవారము అనగానే ఆ వారాన్ని 2 భాగాలుగా విభజించబడ్డాయి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం కదా. అర్ధవారానికి ఒక సంఘటనను అక్కడ మెన్షన్ చేశాడు అని అంటే ఆ వారము 2 భాగాలుగా విభజించబడింది కదండి. అయితే ఈ అర్ధవారంలో ఏం జరుగుతుంది? నైవేద్యములు, బలి నైవేద్యము నిలిపివేయబడతాయి అని రాయబడింది కదా. అర్ధవారానికి బలి నైవేద్యాలు నిలిపివేయబడతాయి. ఎక్కడ నిలిపివేయబడతాయి? బలి నైవేద్యములు సహజంగా ఎక్కడ చేస్తాం మనము? మందిరంలోనే కదా. దేవుని మందిరంలోనే బలి నైవేద్యాలను అర్పిస్తూ ఉంటాం. అయితే బలి నైవేద్యము ఆపివేయబడుతుంది అని రాయబడింది. అంటే ఈ అర్ధవారం వరకు బలి నైవేద్యము కొనసాగుతుంది అనేగా అర్థము. ఈ బలులు నైవేద్యాలు ఈ అర్ధవారము జరుగుతాయి. అయితే ఆ అర్ధవారం వచ్చేసరికి అంటే యాక్చువల్గా మనం ఒక వారాన్ని ఏమని అనుకున్నాము? 7 సంవత్సరాలు కదా. 7 సంవత్సరాలు మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే మీకు అది అర్థమవుతుంది. అంటే ఆ 7 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలుగా విభాగించబడింది. ఆ 3.5 సంవత్సరాల వరకు బలి నైవేద్యము అర్పించబడుతుంది. అయితే 3.5 సంవత్సరాలు రాగానే ఈ బలి నైవేద్యము ఆగిపోతాయి అని దాని అర్థం కదండి. ఆగిపోతాయి అని అంటే అక్కడ మందిరము ఉండాలి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మందిరములోనే బలి నైవేద్యము అర్పించబడుతుంది, మందిరములోనే బలి నైవేద్యము ఆపివేయబడుతుంది 3.5 సంవత్సరాలకి. అయితే 26వ వచనం వరకు మనం చూస్తే అక్కడ మందిరము మొత్తము కూల్చివేయబడింది అని రాయబడింది కదా. మనం నేర్చుకుంటూ వచ్చాం. అక్కడ మందిరం లేదు, ఇజ్రాయేలులో మందిరం లేదు, పట్టణము లేదు, కాల్చివేయబడింది క్రీస్తు శకము 70లో కదా. టైటస్ వచ్చి మొత్తాన్ని నాశనం చేశాడు. కానీ 27వ వచనానికి వచ్చేసరికి మందిరం కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, పైన మందిరం లేదు, ఇక్కడ మందిరం ఉంది. అయితే ఈ మధ్యలో ఏదో గ్యాప్ ఉంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది కదా. మందిరంలో నైవేద్యం ఆగిపోతుందంటే మందిరం కట్టబడాలి కదా. రెండవ మందిరం కూల్చివేయబడింది. ఇప్పుడు 3వ మందిరములో అర్పణలు అర్పించబడాలి, బలులు అర్పించబడాలి, బలి నైవేద్యము కొనసాగుతుండగా ఆపివేయబడుతుంది. అంటే మందిరము కట్టబడాలి. ఇది మనకు అర్థం కావాలి. ఈ 3.5 సంవత్సరాలు అంటే మందిరము కట్టబడిన 3.5 సంవత్సరాలు బలి నైవేద్యము కొనసాగుతూ ఉంటాయి. అయితే ఆ 3.5 సంవత్సరాలు వచ్చినప్పుడు అది ఆపివేయబడుతుంది.
కదా. ఆపివేయబడుతుందంటే హేయ వస్తువు వచ్చి అక్కడ కూర్చుంటుంది. మత్తయి సువార్త 24 అధ్యాయంలో మనం చూసాము. హేయ వస్తువు వచ్చి కూర్చున్నప్పుడు అంతం వస్తుంది, అంటే అప్పుడు బహు కఠినమైన శ్రమల కాలము మొదలవుతుంది కదా. గ్రేట్ ట్రిబులేషన్ అంటున్నాం దాన్ని అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇది పోయిన వారము కొంచెం డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈ గ్యాప్ ఏంటి కదా, క్రీస్తు వారు వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత 69 వారాలు అయిపోయినాయి. కానీ ఈ 7వ వారము, ఆ 70వ వారము ఇంకా మొదలవ్వలేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే 69 వారాలకు ఈ 70వ వారానికి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఏమంటున్నాము అని అంటే మనము సంఘ చరిత్ర, ఫార్మేషన్ ఆఫ్ చర్చ్ కదా. మందిరం కట్టబడాలి, విశ్వాసులుగా మార్చబడాలి. ఈ క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు వారు వచ్చింది ఎవరి కోసమో? ప్రజల కొరకు, తన ప్రజల కొరకే కదా, సంఘం కొరకే. పాత నిబంధనలో సంఘం గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయబడాలి. పాత నిబంధనలో ప్రవచనాలు ఏ ప్రవచనం కూడా సంఘం గురించి రాయబడాల. క్రీస్తువారి గురించి రాయబడింది, కానీ క్రీస్తువారు కన్యకకు పుడతాడని రాయబడింది. క్రీస్తువారు ఎందుకు వచ్చారో, క్రీస్తువారు వచ్చి ఏ విధంగా చనిపోతారో వీటి గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఆయన వచ్చి ఆయన మరణించి తిరిగి లేస్తాడనే విషయాలు ప్రవచనాలు ఉన్నాయి. అయితే ఆయన ఎందుకు వచ్చినాడు అనే విషయం కానీ, అంటే అక్కడ వచ్చిన తర్వాత రక్షించబడేది ఎవరు, సంఘము గురించి అనే అంశము ఎక్కడ కూడా పాత నిబంధనలో మెన్షన్ చేయబడలా. అయితే క్రొత్త నిబంధనలో ఆ మాట రాయబడింది కదా. ప్రవచనాలు లేవు, సంఘం గురించిన ప్రవచనాలు లేవు. అయితే క్రొత్త నిబంధనలో పౌలు గారికి ప్రత్యక్షపరచబడ్డాయి ఆ విషయాలు. ఒక్కసారి ఎఫెసీలకు రాసిన పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి. ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదాను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందున్న మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలువారులనై ఉన్నారనున్నదియే కదా. స్పష్టంగా పౌలు గారు చెప్తూ ఉన్నారు ఎఫెసీ సంఘానికి. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను కదా, ఒక మర్మము, క్రీస్తు వారిని గూర్చిన మర్మం ఉంది. ఈ మర్మం గురించి ఒకసారి మీకు చెప్పాను, అది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ మర్మం ఏంటి? ఇది నాకు దేవుడు బయలుపరిచాడు, క్రీస్తు వారు బయలుపరిచిన విషయాన్ని మీకు చెప్పాను. అయితే ఈ మర్మం ఏంటి? క్రీస్తును గురించిన మర్మం. అది ఏంటి? క్రీస్తును గురించిన మర్మము అది ఇంతకుముందు చెప్పబల్లా, ఇంతకుముందు ప్రవక్తలకు చెప్పబల్లా, ఇంతకుముందు ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళకు చెప్పబల్లా, మునుపు చెప్పబల్లా. కానీ ఇప్పుడు ఆయన గూర్చిన మర్మాన్ని ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు తెలియపరిచాడు. ఇప్పుడు తెలియపరిచాడు ఆ మర్మం కదా. అంటే పాత నిబంధనలు కానీ ఇంతకుముందు ఉన్న సేవకులకు ఈ మర్మము బయలుపరచబడలేదు. క్రీస్తు వారి యందు ఉన్న ఒక మర్మము బయలుపరచబడలేదు, అది నూతన నిబంధనలోనే బయలుపరచబడింది. ఆ బయలుపరచబడిన ఆ మర్మమే క్రీస్తు వారి యొక్క శరీరం గురించి కదా. క్రీస్తు వారి యొక్క శరీరం ఎవరు? సంఘము. అది ఎక్కడ రాయబడింది? ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను కదా. సువార్త ప్రకటించబడాలి. ఈ సువార్త వలన అన్యజనులు రక్షించబడాలి. ఎవరితో పాటుగా? యూదులతో పాటుగా సమాన వారసులుగా అన్యజనులు చేయబడతారు. యూదులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యూదులు తన ప్రజలు.
అయితే ఇక్కడ అద్భుతమైన ఒక విషయం ఏంటంటే క్రీస్తు వారు వచ్చి యూదులతో పాటుగా అన్యజనులకు కూడా అద్భుతమైన అవకాశం ఇవ్వబడింది. ఏ అవకాశం ఇవ్వబడింది? యూదులకు ఏ రైట్స్ అయితే ఉన్నాయో, ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో, ఏ వారసత్వాన్ని అయితే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడో అదే వారసత్వాన్ని, అదే ఆత్మను, లేకపోతే అదే దేవుని యొక్క చిత్తము, లేకపోతే దేవుని ప్రజలుగా మార్చబడే అవకాశము అన్యులకు కూడా ఇచ్చాడు సమాన వారసులు అవ్వడానికి. ఏ విధంగా సమాన వారసులు అవుతామో? సువార్త వలన, క్రీస్తు వారిని గురించిన సువార్త వలన. ఆయన సువార్త విని అంగీకరించడం ద్వారా ఇప్పుడు యూదులు అన్యులు ఒకటైపోయారు. అందరూ కూడా వారసత్వానికి ఆయన వారసులుగా చేయబడ్డారు. ఇది సంఘము గురించిన ఒక అద్భుతమైన మర్మము, ఇంతకుముందు బయలుపరచబడలేదు. అయితే ఈ సువార్త ప్రకటించబడాలి, అన్యులందరూ మారు మనస్సు పొందాలి, అన్యులందరూ క్రీస్తు శరీరంలోని భాగాలుగా మార్చబడాలి అని అంటే ఎప్పుడు జరుగుతుంది? 69 వారాలు అయిపోయిన తర్వాత వెంటనే 70వ వారము మొదలైతే కుదురుతుందా? 70వ వారం మొదలైందంటే అక్కడ మందిరం లేదు. మందిరం లేకపోతే అక్కడ అర్పణలు అర్పించబడడం జరగదు కదా. అర్ధవారముగా డివైడ్ చేయబడే విషయం కూడా అక్కడ జరగదు. ఈ సంఘం అనే అంశం, ఈ సంఘం అనే టాపిక్కే ఉండదు. క్రీస్తు వారు మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చినట్టు? అందరినీ తనతో పాటుగా తీసుకువెళ్ళడానికేగా, పరలోక రాజ్య వారసులుగా చేయడానికేగా. పిలువబడిన వారు పాత్రులు కాదు. ఆ విషయం మనకు మత్తయి సువార్త 22వ అధ్యాయము పెళ్లి విషయంలో మనం చూస్తాం. ఆయన అందరికీ ఇన్విటేషన్ పంపించాడు. మొదటగా ఎవరికి ఇన్విటేషన్ పంపించారు? తెలిసిన వాళ్ళకే ఇన్విటేషన్ పంపిస్తారు కదా. ఎవరైనా కానీ వివాహం చేసుకుంటున్నప్పుడు ఇన్విటేషన్ ఎవరికి వెళ్తుంది? బంధువులకు అయితే వెళ్తుంది, రక్త సంబంధికులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్ళకే వెళ్తుంది. అక్కడ కూడా ఇన్విటేషన్ వెళ్ళింది, 3 సార్లు ఇన్విటేషన్ వెళ్ళింది. ఎవరికి? పిలువబడిన వారికి. ఎవరు పిలువబడిన వారు? తన ప్రజలు, యూదులు. యూదులు మాత్రమే పిలువబడ్డారు, కానీ పిలువబడిన వారు అపాత్రులు అని రాయబడింది. అక్కడ పాత్రులు కాదు అని రాయబడింది. అయితే ఇప్పుడు ఆ అద్భుతమైన అవకాశం మనకి ఇవ్వబడింది. మనల్ని ఆయన పిలిచాడు. ఇప్పుడు మనమందరం కూడా రక్షించబడాలి. క్రీస్తు వారిని అంగీకరించి ఆయనను మనము రక్షించబడాలి. మనం అంగీకరించాము, రక్షణలోకి వచ్చాము. ఈ విషయము సువార్త వలన జరిగింది. దీనినే మనము సంఘముగా, అంటే ఆయన శరీరంలోని భాగాలుగా చేర్చబడ్డాము, అంటే సంఘముగా మనము తయారవుతున్నాం. ఈ సంఘము కొరకే ప్రభువైన క్రీస్తు వారు ఒక గ్యాప్ని తీసుకున్నాడు. 2000 సంవత్సరాల చరిత్ర, 69కి 70కి మధ్యలో 2000 సంవత్సరాల చరిత్ర దాచబడి ఉంది కదా. ఈ సంఘాన్ని తీసుకుపోవాలి అని అంటే సంఘం ఏర్పడాలి, సంఘాన్ని తీసుకువెళ్ళాలంటే సంఘం ఏర్పడాలి కదా. ఈ ప్రవచనము లేకపోతే ఈ దర్శనము నెరవేర్చబడాలి అని అంటే, 70వ వారం నెరవేర్చబడాలి అని అంటే ఈ మధ్యలో ఒక గ్యాప్ కావాలి. ఎందుకొరకు? సంఘం ఏర్పడడానికి. క్రీస్తు వారు వచ్చిన పర్పసే అది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, కన్ఫ్యూజన్ కాకుండా. 69కి 70కి మధ్యలో 2000 సంవత్సరాల చరిత్ర దాచబడింది. దానినే ఫార్మేషన్ ఆఫ్ చర్చ్ అంటున్నాం, సంఘము అంటున్నాం. ఈ సంఘము ప్రవచనాలలో లేదు, కానీ నూతన నిబంధనలో మాత్రమే రాయబడింది. అది పౌలు గారికి ఇవ్వబడిన దర్శనము, దేవాది దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశము. ఇది మనకు అర్థం కావాలి. ఈ సంఘము కొరకే ఆయన వచ్చాడు, ఈ సంఘము కొరకే ఆయన మరణించాడు, ఈ సంఘము కొరకే ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు 70వ వారము జరగడానికి పరిస్థితులన్నీ కూడా 70వ వారము నెరవేర్పు దిశగా వెళ్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ 70వ వారము పర్టికులర్గా యూదుల కొరకు దేవుడు నియమించాడు అన్న విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు కదండి. ఏర్పరచబడిన వారు ఎవరు? ఎన్నుకున్న వారు ఎవరు? దేవుని ప్రజలు ఎవరు? యూదులు. కానీ యూదులు క్రీస్తు వారిని అంగీకరించట్ల. ఆయన యొక్క కనికరము వలన ఇంకొక అవకాశాన్ని, చివరి అవకాశాన్ని యూదులకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా. రక్షణ ఎవరి నుంచి వస్తుంది? యూదుల నుంచి రక్షణ వస్తుంది. రక్షకుడు యూదుల నుంచే వచ్చాడు. కాబట్టి ఆ యూదులను ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ఉండడానికి దేవాది దేవుడు ఒక 7 సంవత్సరాల సమయాన్ని ఆయన అట్లా వాళ్ళ కొరకు ఉంచాడు. అయితే ఈ 7 సంవత్సరాలు మొదలవ్వడానికంటే ముందుగా అన్యులను కూడా నశించిపోకూడదు అనే ఉద్దేశంతో ఆ అద్భుతమైన అవకాశము మనకిచ్చాడు. ఈ 2000 సంవత్సరాలు సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ద్వారా అనేక మంది రక్షించబడుతున్నారు, అన్యులందరూ కూడా.
ఈ క్రీస్తు వారి యొక్క మర్మాన్ని యూదులకు కూడా తెలియచేయడానికి ఆయన 1948లో తిరిగి ఇజ్రాయేలు దేశాన్ని ఫామ్ చేశాడు. తిరిగి అంజూరపు చెట్టు చిగురిస్తుంది. వీటన్నిటి గురించి చెప్పాను కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్తున్న కొన్ని విషయాలు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంజూరపు చెట్టు చిగురిస్తుంది. అంజూరపు చెట్టు చూసినప్పుడు మీరు ఆయన రాకడ సమీపంగా ఉందని తెలుసుకోండి కదా. ఈ 2000 సంవత్సరాలలో అన్యులు రక్షించబడుతున్నారు. అదేవిధంగా యూదులు కూడా తిరిగి యెరూషలేముకు వస్తూ ఉన్నారు. ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. యూదులందరూ తిరిగి వస్తున్నారు. ఇప్పుడు ఈ యూదులందరూ తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన యూదులలో కూడా చాలామంది క్రీస్తు వారిని ఇంకా అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. వీళ్ళ కొరకు వీళ్ళందరూ కూడా రక్షించబడాలి. ఎవరు కూడా విడిచిపెట్టబడడానికి వీల్లేదు. ఆ విషయాన్ని కూడా మనం పోయిన వారం చూసామని అనుకుంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాను. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయినట్లు ఇజ్రాయేలు జనులందరూ రక్షించబడుదురు కదా. ఇజ్రాయేలు జనులందరూ రక్షించబడాలి. అన్యజనుల లెక్క సంపూర్తి అవ్వాలి. పైన చూసినప్పుడు 26వ వచనంలో 25, 26 వచనాలు చూసినప్పుడు అన్యజనుల లెక్క సంపూర్తి అవ్వాలి. అంత మాత్రమే కాదు, కానీ ఇజ్రాయేలీలందరూ రక్షించబడాలి. ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడడానికి వీలేదు. వారిలో ఉన్న దోషాన్ని, వారిలో ఉన్న లేకపోతే అవిధేయతను నేను తీసివేస్తాను. వాళ్ళ కొరకు నియమించబడింది ఈ 70వ వారము. అయితే ఈ 70వ వారము మొదలయ్యే లోపల ఇంకా ఎంతమంది అయితే అన్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించబడాలి. అంటే యెరూషలేములో లేకపోతే ఇజ్రాయేలు దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ గమనించుకుంటూ ఎవరమైతే మనం అన్యజనులుగా ఉన్నామో వాటిని చూస్తూ అది దేవాది దేవుని రాకడకు సూచనలు, క్రీస్తు వారి యొక్క రాకడకు సూచనలు అని మనము తెలుసుకుంటూ గ్రహిస్తూ మనం ఇంకా ఎక్కడెక్కడైతే తప్పిపోయామో, ఇంకా ఎక్కడైతే మారుమనసు పొందవలసి ఉన్నదో అక్కడ మారుమనసు పొందుతూ ఆయన రాకడకు సిద్ధపడడానికి ఈ వారాన్ని కూడా దేవుడు ముందుగా మనకు హెచ్చరిస్తున్నాడు. ఈ 7 సంవత్సరాల సమయము రాబోతుంది అనే విషయాన్ని మనకు ముందుగానే మరొకసారి హెచ్చరిస్తున్నాడు. 69 వారాలు గడిచిపోయాయి. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. 2000 సంవత్సరాలు గడిచిపోయాయి. సంఘము ఏర్పరచబడింది. సంఘ చరిత్ర ఏర్పాటు చేయబడింది. సువార్త ప్రకటించబడుతుంది. ఇంకా మిగిలింది 1 వారము మాత్రమే. ఈ 1 వారములో జరగబోయే సంఘటనలు కూడా స్పష్టంగా దానియేలు గారికి ఆయన దర్శనం ద్వారా వివరిస్తూ ఉన్నాడు. ఆ విషయం మనకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ చివరి దినాన. ఈ వారము మొదలైంది అని అంటే 7 సంవత్సరాల సమయం మాత్రమే ఈ భూమికి ఇవ్వబడింది, ఈ లోకానికి ఇవ్వబడింది అని అర్థం కదండి. అంతం ఎప్పుడు వస్తుంది? సువార్త ప్రకటించబడిన తర్వాత, హేయ వస్తువు వచ్చి పరిశుద్ధ స్థలములో కూర్చున్న తర్వాత. మత్తయి సువార్తలో చూస్తాము, ఇక్కడ దానియేలు గ్రంథంలో చూస్తాం. హేయ వస్తువు వచ్చి అక్కడ కూర్చుంది అని అంటే ఇక మొదలైంది అని అర్థం. బహుశ్రమల కాలం మొదలైంది అని అర్థం. అయితే మనం గమనించాల్సింది, ఇప్పుడు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం. సమయం అంతా అయిపోయింది. ఆ వారము మొదలవబోతుంది. ఈ వారం ఎప్పుడు మొదలవుతుందో అనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఎప్పుడు మొదలవుతుందో అనుకుంటూ మనం ప్రకటన గ్రంథంలోకి జంప్ అవ్వాలి కదా. ప్రకటన గ్రంథంలో జరుగుతున్న విషయాలను కూడా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అప్పుడైనా ఒకవేళ దేవాది దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడేమో, మనం ఇంకా ఎక్కడెక్కడైనా సరి చేసుకోవలసి ఉన్నదేమో, వాటిని సరి చేసుకోవడానికి దేవుడు ఖచ్చితంగా నీకు నాకు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ వారం మొదలైందంటే, ఈ 7 సంవత్సరాలు మొదలయ్యాయి అని అంటే ఆయన రాకడ లెక్క పెట్టవచ్చు, టైం లెక్క పెట్టవచ్చు. మనం ఆయన రాకడ సమీపంగా ఉంది అని అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకొక విషయాన్ని నేర్చుకొని మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా సంఘము అనేది ఈ మధ్యకాలంలో సంఘము ఏర్పరచబడింది అనే విషయం చూసాం కదా. ఈ 2000 సంవత్సరాలలో సంఘ చరిత్ర, ఈ సంఘము గురించి ప్రకటన గ్రంథంలో మొదలైందే సంఘం గురించి కదా. ప్రకటన గ్రంథము ఏ విధంగా మొదలైంది? సంఘాల గురించినే మొదలు పెట్టాడు ఆయన కదా. జరిగేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ 2000 సంవత్సరాలలో ఏర్పరచబడ్డ సంఘాల నుంచి దేవుడు తర్వాత
భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి రాయించాడు. సంఘము ద్వారా జరగబోయే, సంఘము నుంచి మొదలయ్యే సంఘటనలన్నిటిని కూడా ఆయన అక్కడ రాయించాడు కదా. మొదటి 3 అధ్యాయాలను మనం చూస్తే సంఘాల గురించే రాయబడింది, 7 సంఘాల గురించి రాయబడింది. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడు, ఒకసారి అక్కడికి వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకుని దేవుని చిత్తమైతే వచ్చే వారం నుంచి ప్రకటన గ్రంథాన్ని మొదలుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అయితే క్రీస్తు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడు, ఆయన సంఘానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనే విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి ఒకసారి చూస్తే అక్కడ మనకు తెలుసు, పద్మాస్ ద్వీపంలో ఆ యోహాను గారిని అక్కడికి వెళ్ళి అక్కడ బంధించినప్పుడు ఆయన ఆత్మవశుడై ఉండగా, 1వ అధ్యాయం 10వ వచనం నుంచి నేర్చుకుంటే, ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేముటో అని తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఇక్కడ యోహాన్ గారు ఆత్మవశుడై ఉండి ప్రభు దినమందు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఆత్మవశుడై ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినపడి 7 సంఘాల పేర్లను కూడా స్పష్టంగా చెప్పాడు కదా. ఇది ఎప్పుడు ప్రకటన గ్రంథం రాయబడింది, మనకు చరిత్ర ప్రకారం చూస్తే క్రీస్తు శకము 90-95 మధ్యలో రాయబడింది. అంటే 90-95 మధ్యలో కొన్ని సంఘాలు ఏర్పరచబడ్డాయి కదా. 7 సంఘాలు ఆల్రెడీ స్థాపించబడ్డాయి. ఈ 7 సంఘాలే ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఏ సంఘాలైతే ఏర్పాటు చేయబడ్డాయో, ఏ సంఘాలైతే నిర్మించబడ్డాయో, ఈ సంఘాలన్నీ కూడా ఈ 7 సంఘాలలోకి వస్తాయి. ఈ 7 సంఘాలకు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఈ లక్షణాలు ఇప్పుడు తర్వాత భవిష్యత్తులో సంఘాలుగా ఏర్పరచబడుతున్న ప్రతి సంఘం కూడా 7 సంఘంలోకే వస్తుంది. ఈ 7 సంఘాలలోకే వస్తే అవే లక్షణాలు కలిగి ఉంటాయి. ఆ లక్షణాల గురించి మనం నేర్చుకొని క్లుప్తంగా ఫాస్ట్గా అన్ని సంఘాల గురించి తెలుసు కాబట్టి వచ్చే వారం దేవుని చిత్తం అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం, లేకపోతే కొంచెం డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అని రాయబడింది కదా. 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడు ఉన్నాడు. దీపస్తంభము అంటే ఏంటి అంటే 20 వచనాన్ని చదువుతాను. 20 వచనం చివరి భాగంలో ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు కదా. 1వ అధ్యాయము 20 వచనము చివరి లైన్లో ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. యోహాను గారు చూసినప్పుడు క్రీస్తు వారు దీపస్తంభముల మధ్యలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి, 7 దీపస్తంభాలు అంటే 7 సంఘాల మధ్యలోనే ఉన్నాడు. క్రీస్తు వారు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఎక్కడ నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు, సంఘాల మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు వేరే నివాస స్థలం లేదు, ఆయన ఇష్టపడేదే సంఘంలో మధ్యలో. ఎందుకు, ఆయన శరీరం కదా, అది సంఘము ఆయన శరీరము. ఆయన వేరుగా ఉండలేడు సంఘాన్ని విడిచిపెట్టి కదా. వేరు చేయగలమా, శిరస్సుని శరీరాన్ని వేరు చేయలేం. ఆయన నివాసం చేసేదే సంఘాల మధ్యలో కదండి. 7 దీపస్తంభముల మధ్య నిలబడ్డాడు, సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడు, కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు అని 16వ వచనంలో చూస్తాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను కదా. కుడి చేతనేమో 7 నక్షత్రాలు ఉన్నాయి, చుట్టూనేమో ఆయన 7 దీపస్తంభాల మధ్యలో ఉన్నాడు. సంఘాల మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నవాడు ప్రభువైన క్రీస్తువారు. 7 దీపస్తంభాలంటే ఏంటి, దాన్ని నేను చెప్పినట్టు గుర్తు ఉంది. 7 దీపస్తంభాలు అంటే దాని గురించి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసేనేమో బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దీపస్తంభము కదా. దీపస్తంభము అనగానే ఆ దీపము వెలుగుతుంది అని అంటే, ఆ దీపస్తంభం వెలగాలంటే ప్రాముఖ్యంగా ఏం కావాలి మనకి, 2 విషయాలు కావాలి. 2 ప్రాముఖ్యమైన, ఒకటి ఆయిల్ ఉండాలి, 2 ఫైర్ ఉండాలి, అగ్ని ఉండాలి కదా. ఒత్తి కూడా ఉండాలి కదా. ఆయిల్ ఉండాలి, ఫైర్ ఉండాలి, ఒత్తి కూడా ఉండాలి. ఈ ఆయిల్ దేనికి సాదృశ్యంగా ఉంది, మనకి అన్నీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఆయిల్ అనేది అనాయింటింగ్ అంటాం కదా. ఆయిల్ అంటే అనాయింటింగ్ అంటే అభిషేకానికి సాదృశ్యంగా ఉంది
అభిషేకం అంటే ఏంటి? అది సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమూయేలు 10వ అధ్యాయంలోనూ, అదేవిధంగా ఇంకొక చోట అనాయింటింగ్ గురించి మనకు రాయబడింది. ఎక్సోడస్లో 30వ అధ్యాయంలో, నిర్గమకాండం 30వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు, మొదటి సమూయేలు 10 నుంచి 1 వచనాలు. ఈ విషయాలను మనం గమనించినట్లయితే ఆయిల్ అనాయింటింగ్కి, అభిషేకానికి సాదృశ్యంగా ఉంది అని రాయబడింది. అంటే అభిషేకం అంటే ఏంటి? ఏర్పరచబడ్డము. అభిషేకము అంటే క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రైస్ట్ అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అని అంటే అర్థం ఏంటి? ఒక పని నిమిత్తము ఏర్పరచబడ్డవాడు అని అర్థం. అభిషేకించబడిన వాడు అని అర్థం. కేవలం దేవుని పని కొరకు మాత్రమే ఆ పని తప్ప వేరే పని చేయకూడదు అని అర్థం. అభిషక్తుడు అని అంటే, అభిషేకించబడము అని అంటే ఒక పని కొరకు నియమించబడిన వాడు ఆ పనిని మాత్రమే చేయాలి కదా. ఒక మేనేజరు లేకపోతే ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు. ఒక ప్రొడక్షన్ మేనేజర్, ఒక పర్చేజ్ మేనేజరు, లేకపోతే ఒక పర్టికులర్గా ఒక టీచర్ ఉన్నాడు, మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు. అంటే టీచర్, మ్యాథ్స్ టీచర్ అంటే అర్థం ఏంటి? ఆ పని కొరకు మ్యాథ్స్ మాత్రమే చెప్పడానికి ఏర్పాటు చేయబడ్డాడు, వేరే సబ్జెక్టు చెప్పకూడదు కదా. దాని కొరకు కాదు తనను ఎన్నుకునింది. అభిషక్తుడు అని అంటే దేవుని పని కొరకు మాత్రమే ఎన్నుకోబడ్డవాడు, వేరే పని చేయకూడదు. ఆయిల్ అంటే అది కదా. అక్కడ అహరోనులను ఏర్పాటు చేసుకున్నాను అని అంటాడు. చెప్పిన రెఫరెన్స్లో నిర్గమకాండం 30 అధ్యాయంలో, నేను నా కొరకు అహరోనును మీరు ప్రతిష్ఠించండి అంటాడు. అహరోను ఎవరి కొరకు ప్రతిష్ఠించబడాలి? నా కొరకు, దేవుని కొరకు. క్రైస్తవుడు అంటే ఎవరు? అభిషేకించబడినవాడు. క్రీస్తు యొక్క అభిషేకము ఉన్నవాడు క్రైస్తవుడు. అంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? అభిషేకించబడినవాడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు పని చేయడానికి మాత్రమే అభిషేకించబడినవాడు, వేరే పని చేయడానికి కాదు అని అర్థం కదండి. అది ఆయిల్ అంటే. అభిషేకించబడినవాడు క్రైస్తవుడు, క్రీస్తు పని చేయడానికి మాత్రమే నియమించబడినవాడు క్రైస్తవుడు, వేరే పని చేసుకోవడానికి కాదు. అది అభిషేకం అంటే. ఫైర్ అంటే ఏంటి? వాక్యము, అగ్ని. నా మాట, ఒక మాట అది చదువుతాము. ఎహెజ్కేలు గ్రంథంలో కాదు, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. కావున సైన్యములకు అధిపతి దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు, ఏంటివి? నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. నీ నోట అగ్నిగాను చేస్తాను. ఏంటి? వాక్యము కదా. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది కదా. అగ్ని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆయిల్ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఒక సంఘంలో ఏముండాలి? ఒక సంఘంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ దీపస్తంభం అంటే అర్థం ఏంటి అని అంటే, అభిషేకించబడిన సంఘం అది, దేవుని కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడ్డ సంఘం అది, ఎన్నుకోబడ్డ సంఘం అది, రక్షించుకోబడ్డ సంఘం అది, క్రీస్తు స్వరక్తాన్నిచ్చి కొనుక్కోబడ్డ సంఘం అది. ఆ సంఘము కేవలం క్రీస్తు పని చేయడానికి మాత్రమే ఆయన ఎన్నుకున్నాడు. ఆ సంఘంలో వాక్యము ప్రకటించబడుతుండాలి, దేవుని వాక్యము మాత్రమే ప్రకటించబడుతుండాలి. ఆ వాక్యము అగ్నిలా కాల్చివేస్తూ ఉండాలి, చెత్త చెదారాన్ని తీసివేస్తూ ఉండాలి. అది సంఘం అంటే దాని యొక్క ఉద్దేశం. సంఘంలో ఉండవలసినది ఒత్తి దేనికి అంటే, మనం ఒకవేళ ఆత్మకు సాదృశ్యంగా స్పిరిట్ అనుకుందాం కదా. స్పిరిట్, ఆత్మ కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటే వాటి మధ్యలో క్రీస్తు వారు నివాసం చేయడానికి ఇష్టపడతాడు, వాటి మధ్యలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంఘాల మధ్యలో సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యము ప్రకటించబడుతూ ఉండాలి. వింటున్న వారి జీవితంలో మలినము లేకపోతే చెత్త చెదారము కాల్చివేయబడుతూ ఉండాలి. వారి హృదయము పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అభిషేకించబడిన విశ్వాసులుగా వారు మార్చబడుతూ ఉండాలి. అంటే దేవుని పని మాత్రమే చేస్తూ ఉండేవాళ్ళుగా వాళ్ళు ఉండాలి. అక్కడ ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది ఆయన యొక్క ఉద్దేశం. సంఘం అంటే అది, దీపస్తంభం అంటే అర్థం అది. అయితే ఈనాటి సంఘాలు ఎలా ఉన్నాయి? ఆ విషయాన్నే 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు?
ఈ సంఘం ఎలా ఉంది, ఇంకొక సంఘం ఎలా ఉంది. దానిలో క్రీస్తు వారు కొన్ని బాధపడుతూ, కొన్ని హెచ్చరికలు చేస్తూ, కొన్ని శిక్షించే విధంగా, పనిష్ చేసే విధంగా ఆయన కొన్ని లెటర్స్ రాస్తున్నాడు 7 సంఘాలకి కదండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నేను ఎత్తబడాలి, ఈ 70వ వారం మొదలయ్యే లోపల నా జీవితం ఎలా ఉండాలి, నా జీవితంలో ఏ మలినం ఉన్నా, ఏ చెత్త చెదారం ఉన్నా, ఆయనకు నచ్చని లక్షణాలు ఉన్నా, హృదయ కాఠిన్యం ఉన్నా అది కాల్చివేయబడాలి, మారు మనస్సు పొందాలి, అభిషేకించబడాలి. ఈ సంఘం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, దీపస్తంభము ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఆయిల్ ఆరిపోకూడదు, అభిషేకం ఆరిపోకూడదు, ఫైర్ ఆగిపోకూడదు కదా, ఇది ఎప్పుడు మండుతూనే ఉండాలి. అది ఆయన ఉద్దేశం. అలా మండుతున్న వారి మధ్యలో, ఆ సంఘంలో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. వాళ్ళను ఆయన తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. తీసుకువెళ్ళడానికి ఇష్టపడే ముందర ఆయన కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. తీసుకువెళ్ళడానికంటే ముందర ఆయన కొన్ని లెటర్స్ రాస్తూ ఉన్నాడు. వారిలో ఉన్న, ఆ సంఘంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఉన్నాడు. వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని సరి చేసుకున్నారా, సరి, లేకపోతే నేను వస్తాను, వచ్చిన తర్వాత ఎవరికి జీతము ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఇస్తాను అని ఈ 7 సంఘాల గురించి రాస్తూ ఉన్నాడు. ఇది చివరి దినాలలో మనం ఉన్నాము. ఈ 7 సంఘాల చరిత్ర అయిపోగానే, లవదికయ చివరి సంఘం, అది అయిపోగానే మొదలయ్యేదే ఆయన దేవుని చిత్తమైతే ఆ 70వ వారం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మొదలయ్యేదే 70వ వారంలో జరగబోయే సంఘటనలు. సంఘ చరిత్ర అయిపోయింది, 70వ వారం మొదలవబోతుంది. అయితే అది ఎప్పుడు మొదలవుతుంది?